వెళ్ళి నువ్వు చీర కట్టుకుని లోపలికి రా. వెళ్ళు. నా దగ్గర చీర లేదు. ఇప్పుడు బయటికెళ్ళి చీరలా కట్టుకోగలను. నాకు ఎదురు మాట్లాడొద్దు. నేను చెప్పినట్టు మాత్రమే చెయ్యి. చీర కట్టుకుంటేనే ఈ ఇంట్లో అడుగు పెట్టు. రేపటి నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు చీర కట్టుకుంటానత్తయ్య. ఎవరే నీ కత్తయ్యా? ఎమ్మెల్యే గారు చెప్పబట్టే నిన్ను ఈ ఇంట్లోకి తెచ్చుకున్నావని నీకు చాలాసార్లు చెప్పాను. వరసలు కలుపుతూ మనసులు పాడు చేయకు. చీర కట్టుకోకుండా ఈ ఇంట్లో అడుగు పెడితే నిన్ను చంపేస్తాను. దిష్టి బొమ్మలా ఇంకా నువ్వు నా ముందే నించోకు. వెళ్ళు, బయటికి నడో. అన్నపూర్ణ, రూపాయి కష్టపడి దాచుకున్న నా డబ్బుల్ని నీ కూతురికి విడాకులు ఇప్పించే లాయర్కి ఫీజుగా కట్టబోతున్నాను. చీర తర్వాత కట్టుకుంటానన్నా నా మాట అత్తయ్య అస్సలు వినిపించుకోవడం లేదు. ఏంటో నా పరిస్థితి. అన్నపూర్ణ, ఇక్కడ నా డబ్బు నీ డబ్బు అని ఏముంది? అంతా మన డబ్బే కదా. ఫస్ట్ అయితే విడాకులొస్తే చాలు, నా మంజుకి నేను ఎంతైనా ఖర్చు పెడతాను. అమ్మా, మంజు లాయర్ ఫీజుని వాళ్ళ నాన్న పెన్షన్ డబ్బుల నుంచి ఇస్తా అన్నావు, ఇప్పుడేంటి నీ డబ్బులు ఇస్తా అంటున్నావు? అబద్ధాలు చెప్తున్నావు కదూ? ఒక్క చోట కుదురుగా ఉండవా కొడక? నేనేం చేశానని అమ్మ కొట్టింది. నిజం చెప్పావని లాక్ కొట్టుంటుంది. అలా కూడా కొడతారా? కొడతారు నాన్న. నీ బుర్రలో గుజ్జు తక్కువ ఉందని నిన్ను బెండకాయలు తినమన్నాను. నువ్వేమో అని మీ అమ్మ చేత తన్నులు తింటున్నావు. అన్నపూర్ణ, ఆ మణెమ్మకు ఆస్తితో పాటు అహంకారం కూడా ఎక్కువే. కరెక్ట్గా ఈ టైంలో మంజు విడాకులిస్తున్నట్టు నోటీస్ వెళ్తే ఈ రేగికంప త్రిపుర అంటే ముళ్ళు గుచ్చుకుంటే ఒళ్ళు జ్వరం పడ్డట్టుంటుంది. ఈ త్రిపుర అంటేనే రేగికంప. ఈ రేగికంప చీర మీద పడితే చీర చిరిగిపోతుంది, మనిషి మీద పడితే మనిషి మంచాన పడతాడు. ఏం చెప్తివి? మన ఇంటి పేరుకి ఇంత పవర్ ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. తెప్పు. పవరు పేరులోనే కాదు, మాటకు కూడా ఉంటుంది. ఇదేంటి, ఇది ఎక్కడికి వచ్చేస్తుందేంటి?
మంజు బావున్నావా? ఫోన్ చేస్తే కూడా తీయలేదు. ఏమైందమ్మా? రామ్మా, అక్కడే ఆగిపోయావే, లోపలికి రా. నువ్వు ఆ రౌడీ సచ్చకు విడాకులిచ్చాకే నువ్వు ఇంట్లోకి రావాలి. చూడు మంజు, నువ్వక్కడ పడుతున్న బాధలన్నీ మీ అమ్మకి నేను చెప్పాను. నువ్వక్కడే నీ బాధల్ని భరించు. ఇంకొద్ది కాలం మాత్రమే నీకు ఆ బాధలు. ఆ తర్వాత నేను నీకో దారి చూపిస్తాను. ఆ దారిలో వచ్చి మా డీజేని నువ్వు పెళ్లి చేసుకోవాలి. అంతవరకు నీకు ఈ ఇంటితో సంబంధం లేదు. అది కాదత్తయ్య, ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే మనమ్మ చీర కట్టుకునే ఇంట్లోకి రమ్మంటుందనే విషయం చెప్తే అత్తయ్య వెళ్ళి మనమ్మ మీద గొడవకు దిగుతుంది. వద్దు, ఆ విషయం చెప్పొద్దు. అమ్మా మంజు, ఏదో చెప్పాలనుకుంటున్నావు కదమ్మా, చెప్పమ్మా. ఏంటమ్మా, ఏదైనా బాధుందా? చూడ్డానికని గడప వరకు వచ్చిన అమ్మాయిని లోపలికి రాకుండా చేయడం ధర్మమవుదునా? ధర్మం గురించి నువ్వు నీ కూతురే చెప్పాలి.